బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్నాళ్ళు మాటల కోసం వాడని వస్తువులను కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అవును, పాదాలకు మాత్రం ఉపయోగించే పాదరక్షణని ఇప్పుడు మాటల కోసం కూడా ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయనేది. ఒక్కసారి ఆ రచ్చ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. రాజమండ్రిలో చెప్పు రచ్చ మొదలైంది. ఎంపీ మార్గాని భరత్ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుగా మారింది అక్కడ పరిస్థితి. రాజమండ్రి సిద్ధం సభలో ఆదిరెడ్డికి చెప్పు చూపించారు భరత్. వాలంటీర్ల జోలికొస్తే చెప్పుతోనే సమాధానం చెబుతా అంటూ కూడా సవాలిస్తారు. అయితే వడ్డీ వ్యాపారం అక్రమాలతో విచ్చలవిడిగా సంపాదించారని ఆరోపించారు ఆయన. ఎంపీ మార్గాని భరత్ పై ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆయన. మాజీ ఎమ్మెల్సీ మార్గాని భరత్ ఓ పిల్ల బచ్చ, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ ఆయన సవాల్ చేశారు. ఖబర్దార్ అంటూ హెచ్చరిక జారీ చేశారు. నేనంటే ఏంటో, నా సంపాదన ఏంటో మీ తండ్రిని అడుగు, నీ తండ్రి మొహం చూసి ఇప్పటిదాకా నేను వదిలేశానంటూ కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. నీ తండ్రి వయసు ఉన్నవాడిని కదా, నాకు చెప్పు చూపిస్తావా? భరత్ మోరంపూడి సెంటర్లో బ్రాందీ సీసాలు అమ్ముకున్నాడని చెప్పి ఆయన ఆరోపించారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. గతంలో తన పెళ్లిళ్ల ప్రస్తావన విషయంలో వైసీపీ నేతలకు చెప్పు చూపించారు పవన్ కళ్యాణ్. దానికి కౌంటర్గా 2 చెప్పులు చూపించారు పేర్ని నాని. ఇప్పుడు మళ్ళీ భరత్ చెప్పులు చూపించడంపై హాట్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ మార్గాని భరత్ ఏ సందర్భంలో ఇటువంటి కామెంట్స్ చేస్తారో ఒకసారి చూద్దాం. చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నో కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కుని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు, దేవుడి దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్, మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా?
ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అవ్వాతాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గాని భరత్ ఇటు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం మీద మాటల యుద్ధం ప్రకటించారనే చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే కనుక ముఖ్యంగా వడ్డీ వ్యాపారానికి సంబంధించి, వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి, దట్టు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఎలా 100 కోట్లు సంపాదించారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అప్పారావు రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, అలాగే ప్రస్తుతం సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంపీ భరత్ అయితే మాదిరెడ్డి అప్పారావు కుటుంబం మొత్తం అందరూ కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క మొత్తం ఈ కుటుంబం మీద గతంలో ఎన్నాళ్ళ నుంచి కూడా అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మేమే చేసామంటూ, కానీ కొంతమంది వాలంటీర్లను అయితే బెదిరిస్తున్నారంటూ తీవ్ర కామెంట్ చేయడమే కాకుండా ఒక చెప్పు చూపించి బెదిరించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనిపై ఎటువంటి స్పందన ఉందో మరిన్ని విషయాలు అడిగేందుకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మా ఎంపీ మార్గాని భరత్ సిద్ధం సభలో ఒక చెప్పి చూపించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. దీన్ని ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు? మార్గాని భరత్ రాంకి పిల్లకాకి అది ఏం తెలియదు. దాని మీద ఏదో దుందుడితోటి చెప్పు చూపించాడు. ఎన్నో బహిరంగ సభలు ఆ సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగినాయి. ఎవడో చెప్పులు తీసిన సంఘటనలో నా 35 ఏళ్ళ రాజకీయంలో నేను చూడలేదు. ఈవేళ కొత్త రాజకీయానికి ఒరవడి చేస్తున్నాడు. అంత మాత్రాన మాకు పోయేది లేదు. ఏనుగు వెళ్తుంటే వెనకాల కుక్కలు మరుగుతాయి. ఆ కుక్కలు అంటాడు ఈ భరతరాం. నాకేం పోయేది లేదు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు చెప్పు తీయగలిగితే మా దగ్గర సుమారుగా 45,000 మంది కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అలాగే 10 మంది పులిపిల్లల లాంటి యూత్ మా వాసుదూడు ఉన్నారు. మేము వాళ్ళకి చెప్తే నువ్వు తీసింది ఒక చెప్పు కాదు, వాళ్ళు వేలాది చెప్పులు పైకి తీస్తారు. అది నువ్వు చెప్పు తీసినంత మాత్రాన నీకు ఏదో గొప్ప అవుతుందని అనుకోకు, అది రాదు. అలాగే నీకు ఇంకోటి చెప్తున్నాను, నువ్వు డెవలప్ చేశానని చెప్తున్నావు. ఈవేళ అందరూ తిట్టుకుంటున్నారు. మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ ఎవడేమన్నాడు నిన్ను? అంటే ఇప్పుడు వాలంటీర్ని కామెంట్ చేసి ఫోన్ ద్వారా చేసింది కూడా రికార్డింగ్ కూడా చూపించారు. అయినా కూడా పర్వాలేదు. వాలంటీర్ నేను ఒకటే చెప్పాను, ఎవరు చెప్పారు ఈ అమ్మాయి వచ్చి మాకు మీరు వైఎస్ఆర్కి ఓటు వేయకపోతే మీకు పథకాలన్నీ పోతాయని బెదిరింతుందండి అని అంటే, అప్పుడు ఏమ్మా నువ్వు అక్కడ వాలంటీర్గా నువ్వు బెదిరింతున్నావట? నేను ఎవరైనా ఏమే గీమే అన్ను, ఏమమ్మా అంటాను. ఏమమ్మా నువ్వు అలా అంటున్నావట, అది కరెక్ట్ కాదు. నువ్వు బెదిరించడం జరిగితే దట్ ఈజ్ వెరీ బ్యాడ్, కాకపోతే ఇట్ ఈస్ వెరీ గుడ్. నువ్వు అన్బయాస్డ్గా ఆ మాటలు నిలబడి నేను చూశాను. అన్బయాస్డ్గా పనిచేయి. నీకు ఇచ్చేది డబ్బు గవర్నమెంట్, ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము కాదు. కాబట్టి నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అంతే తప్ప అన్బయాస్డ్గా వెళ్ళాలి తప్ప బయాస్డ్గా వెళ్ళకు అని నేను చెప్పాను. చెప్తే నేను ఎందుకు వెళ్తానంటే అలాగే వెళ్ళాలంటే వెళ్ళకపోతే ఇట్ ఈస్ వెరీ గుడ్ అమ్మా, దేనికి ఇంకా. కానీ నువ్వు ఇదే చెప్పినా కంటిన్యూ అయితే మా కార్యకర్తలు, ఆ వార్డులో ఉన్న కార్యకర్తలు ఎవరు ఊరుకోరండి. వాళ్ళు అదేంటి బెదిరించేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మా కార్యకర్తలు ఊరుకోరు. ఏ వార్డు? అది 36వ వార్డు. ఊరుకోరు అని చెప్పాను. ఊరుకోరు అని అంటే చెప్పు తీసేసి మాకు బెదిరింతున్నాడని అంటే, చెప్పు తీసేస్తే గొప్ప మనగాడ అయిపోలేదు. తర్వాత మాట్లాడితే చీటీల వ్యాపారం, వడ్డీ వ్యాపారస్తులట పొద్దుడు లేసి దండం పెట్టుకుంటారట. ఎందుకంటే గతంలో మీరు ఒక సైకిల్ తొక్కుంటూ వచ్చే వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఈ విధంగా ఏ స్థాయికి వచ్చారు అనేది కూడా చెప్పడం, కామెంట్ చేసిన పరిస్థితి. నేను చెప్పింది అదే చెప్పబోతున్నాను. నేను రాజమండ్రిలో మా కుటుంబానికి 25 ఎకరాలు ఉంది. బెకారిగాళ్ళకి రాలే. నేను ఆ రోజుల్లో అంబర్ సైకిల్ అంటే ఖరీదైన సైకిల్, నెక్స్ట్ ర్యాలీ, తర్వాత హీరో. అంబర్ సైకిల్ కొని భీమవరంలో చదువుకునేటప్పుడు ఆ సైకిల్ కొనుక్కున్నాను. తప్పులేదు, మాకు కష్టపడడం తెలుసు. నీలాగా దొంగ డబ్బు దొబ్బేయడం మాకు చేత కాదు. ఆవు భూమి డబ్బులు, ఇసుక డబ్బులు, అన్ని పనుల్లోనూ 25% కమిషన్లు తీసుకోవడం ఈ ఆదిరెడ్డి కుటుంబానికి తెలియదు. ఎవరినైనా రుజువు చేయి, కానీ నీ రుజువు చేస్తాను సిద్ధంగా ఉండు.
అవసరమైతే బహిరంగ మీటింగ్ నువ్వు పట్టుకొని రా, నేను పట్టుకొస్తాను, దెబ్బ చూసుకుందాం. అందుకని నువ్వేదో రెచ్చిపోయి చెప్పు జీపించేసి మాట్లాడేసాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను వ్యాపారం చేశాను, ఎంతెంత ట్యాక్సులు కట్టి పైకి వచ్చాను. ఈవేళ వ్యాపారం కన్నా నేను కొన్న ఆస్తుల విలువలు 1కి 100 టైములు పెరిగినాయి. 18,000 20,000తో కొన్న భూములు ఈవేళ 8 లక్షలు 8 కోట్లు 10 కోట్లు అయ్యింది. అంతేగాని ఒక చిట్ల మీద సంపాదించేసాను, ఒక వడ్డీ వ్యాపారమే సంపాదించాను. వడ్డీ వ్యాపారం చేస్తే రాజకీయంలో ఉండకూడదు కదా అంటున్నాడు. వీడేమైనా గవర్నరా? ఈ భరతరాం ఏమైనా గవర్నరా? జీవో తీసుకురామన్నాడు. పోనీ ఈ ఫైనాన్స్ వ్యాపారం చిట్ల వ్యాపారం చేసినోడు దీనికి పోటీ చేయకూడదని. ఈవేళ బ్యాంకులో వడ్డీకి ఎత్తుంది. వడ్డీకి ఎత్తుంటే బ్యాంకు వాళ్ళు కూడా పొద్దుట్లే దండం పెట్టుకుంటారా? ఏది వీడు కట్టకూడదు, వీడి ఆస్తి నేను పాడేసుకోవాలని బ్యాంక్ అనుకుంటుందా? నాకు ఈవేళ 38 ఏళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నాను. ఒక్కడు కూడా నా గురించి చెడ్డగా చెప్పడం, నన్ను దేవుడు అవసరానికి ఆదుకుంటాడో, సహాయం చేస్తాడో, దెబ్బతిన్నానంటే డబ్బు విడిచిపెట్టేయండి అంటాడు తప్ప పీడించడం అనేది ఆ టాక్ నాకు ఉంది. నీకేముంది? నీ జులాయి గడివి, నీ అవినీతి గడివి, క్యారెక్టర్లెస్ అనేది ఆ 3 వాటికి మాత్రం బాగా ఉన్నాయి. అందు గురించి ఇంకా అంతకన్నా లోతుకెళ్తే మీ కులస్తులే నాకు చెప్పినటువంటి పాయింట్లు ఉన్నాయి. భరతరాం, క్యారెక్టర్ మెయింటైన్ చేయి. రాజకీయాల్లో ఉన్నవాడు క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ లేకుండా ఏదేదో మాట్లాడి చెప్పు చూపించేస్తే 1000 చెప్పులు మేము చూపించగలం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కొడాల నాని కావచ్చు, వీళ్ళు కూడా అన్నారు అంటే ఓటమి భయంతోనే ఈ విధమైనటువంటి వాలంటీర్లను భయపెడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలండి? వాలంటీర్లు ఈ కోడ్ వచ్చే వరకే. ఆ తర్వాత వాలంటీర్లని పోలింగ్లోకి ఆఫీసుల్లోకి పోలింగ్ దాంట్లోకి బూతుల్లోకి వెళ్ళనివ్వరు. బయట కూడా తిరగకూడదు. తప్పుగా ప్రాపగాండా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇది ఈసీ ఎలక్షన్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. అందుకనించే నేను అనవసరంగా మీరు ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నారు అన్నాను తప్ప ఇతనికేం తెలుసు? ఏ వాలంటీర్లు పెర్మనెంట్ అనుకుంటున్నాడా, లేకపోతే ఇతను వేసిన వాలంటీర్లే అందరూ ఉన్నారని అనుకుంటున్నాడా? అది కొంచెం లోతుకి వెళ్ళమనండి. అంటే ఆదిరెడ్డి కుటుంబం బ్లేడ్ బ్యాచ్ను కూడా పోషిస్తుంది, ఇటువంటి గొడవలను కూడా సృష్టిస్తుందని చెప్పేసి అంటున్నారు. రండి, రాత్రే ఒక డాక్టర్ గారు గట్టుకుదురులో పాల్గొని వెళ్తుంటే జైల్ రోడ్లో కారు వెళ్తుంటే కారు వెనక నుంచి ఒక రాయి ఇసిరారు. డాక్టర్ రమేష్ సజ్జన్, ఆయన సిస్టరు డెంటిస్ట్. ఇసురితే ఏంటి రాయి వచ్చిందని ఆపాడు. వెళ్ళిపోయి దబదబా బాధేసి అతని దగ్గర నుంచి చైన్లు అయ్యి పట్టుకుపోయారు. ఏమంటాడు? నీ పరిపాలన కాదా? ఏం చెప్తాడు? నేను వెంటనే ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సార్ ఇదేంటో చెప్పండి, తేల్చండి మాకు, ఇది ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళని అని నేను అడిగాను. సార్ ఎందుకు సార్, నేను మీకు మంచి చేసి పెడతానండి. ఇమ్మీడియట్గా కేసు పెట్టేసి కేసు రిజిస్టర్ చేసి పంపించాడు. ఎందుకంటే ఇలాంటివి చేసి బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు ఏమన్నారో, నువ్వు అవినీతి పరుడు అని నీ పార్టీ నాయకులు అన్నారు, అలాగే నువ్వు బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తున్నావని నీ పార్టీ నాయకులు అన్నారు. వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పలేవే. అంటే మేమేం తేరగా దొరికామనుకుంటున్నావా? జాగ్రత్త భరతరాం. ఆయన చెప్పుతో సవాలు విసిరారు, మీరు ఏ విధంగా సవాలు విసిరబోతున్నారు? భరతరాం విసిరబోతాం. అతను చెప్పుతో విసిరితే చెప్పాను కదా ఇందాకే, అంటే 2 చెప్పు, 1 చెప్పుతో సవాలు విసిరితే 1000 చెప్పులతో సవాలు విసురుతాం. దాన్ని ఆ సవాల్ని నిలబెట్టుకునే శక్తి మాకుంది. ఆ సవాలు నిలబెట్టుకునే శక్తి అతనికి లేదు. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఒక నీతిగా వ్యాపారం చేసి ఆస్తులు కొని సంపాదించాను. ఇతను ప్రారంభమే ఒక బారు పెట్టాడు ఎక్కడ మారంపూడి జంక్షన్లో. మారంపూడి ఏమైనా మంచి అదే బారు ఏమైనా మంచి వ్యాపారమా? మారంపూడిలో బారు పెట్టి అది రోడ్డు వైనిలో తీసేయవలసి వస్తుందని తీసాడు. అందు గురించి అతను వ్యాపార స్టార్టింగ్ ఏంటి? బ్రాందీలు. నాదేంటి నీతివంతమైనటువంటి వ్యాపారం. వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా ఒక పద్ధతిలో ఉండేవాడు అతను. అతను 90 నుంచి సమకాలికలం, ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. మాకు ఏ భేదాలు లేవు. అతని తర్వాత పార్టీ మారినా నేను పార్టీలో ఉన్నా మా ఇద్దరం ఎప్పుడూ విమర్శించుకోలేదు. ఇతను ఏదో అయిపోయిందని అనుకుంటున్నాడు.
ఇతను ఎంపీగా గెలిచి 7 నియోజకవర్గాల్లో ఒక్క రాజమండ్రి అర్బన్ దగ్గరే ఉండిపోయి మిగతా 6 వదిలేశాడు. 6ంటికి ఏమి సమాధానం చెప్తాడు? చెప్పు, మేము చూపించక్కర్లేదు. ఇప్పుడు ఈ ఎంపీ గారు మళ్ళీ మిగతా 6 నియోజకవర్గాల్లో కానీ అడుగెడితే అక్కడ ప్రజలే చెప్పు చూపిస్తారు. సిద్ధం సభ జనం ఏ విధంగా హాజరయ్యారు? భారీగా జనం సందర్భం అయిపోయిందని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఎలా ఉండాలి? అంటే ఆర్పీలకి తీసుకొచ్చారు ఏ విధంగా అన్నది మాకు తెలుసు. అది మేము మాట్లాడకూడదు. అక్కడ దాన్ని మూసేయడం వల్ల ఎంత జనం పడుతుందో నేను చూడలేదు, కానీ ఏం పెద్ద లేదు అని అంటున్నారు. వచ్చే సంతోషమే. చూసినా ఇది పరిస్థితి. సిద్ధం సభలో ఎంపీ మార్గాన్ భరత్ చేసినటువంటి కామెంట్స్ అయితే దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా ఆదిరెడ్డి అప్పారావు ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఆయనపై కూడా చెప్పి చూపించి కామెంట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. వాలంటీర్ని ఈ విధంగా బెదిరిస్తున్నారంటూ ఆయన చెప్తుంటే ఇటువంటి చెప్పులు మా మంది 40,000 మంది కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళు కూడా మేము కూడా తీయగలం ఇటువంటి చెప్పులు అంటూ ఆయన కూడా ఘాటీనంగా దీటైన సమాధానం ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రాజమండ్రిలో కనపడుతుందని చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. రెడీ అంశానికి సంబంధించి మార్గాని భరత్ రియాక్ట్ అయ్యారు. మార్గాని భరత్ ఏమన్నారు చూద్దాం. గోదావరి నడిబొడ్డిన రాజమహేంద్రవరం సిద్ధం మహాసభ ఎంపీ మార్గాన్ భరత్ అధ్యక్షతన ఈ రోజు భారీ ఎత్తున జరిగింది. ఈ రోజు ముఖ్య అతిథిగా పేరు నానితో పాటు కొడాల నాని కూడా పాల్గొన్నారు. ఈ సిద్ధం మహాసభ ఏ విధంగా విజయవంతమైందో మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి ఉన్నారు. మార్గాన్ భరత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సిద్ధం మహాసభ రాజమండ్రి గోదావరి నడిబొడ్డున ఏ విధంగా సిద్ధపడ్డారు? ఇవాళ రాజమహేంద్రవరం జగన్మయం అయిపోయింది. ఇవాళ రాజమహేంద్రవరం అభివృద్ధిలో మేము సిద్ధం. ఇవాళ రాజమహేంద్రవరం సంక్షేమానికి మేము సిద్ధం. రాజమహేంద్రవరం రక్షకులుగా మేము సిద్ధం. ఇవాళ ఈ దుర్యోధన దుశ్శాసన పాలన ఉంది. ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద ఉన్నారో వాళ్ళు ఏంటళ్ళు? అసలు ఎమ్మెల్యే కుటుంబం ఏంటండి? అసలు ఏ నేపథ్యం అండి? అలా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ని పెంచిన వాళ్ళు ఎవరండి? రాజమండ్రిలో గోండాయిజం పెంచిన వాళ్ళు ఎవరండి? వీళ్ళు కాదా? ఇవాళ వడ్డీ వ్యాపారాలు చేసుకుని ఆస్తులు ఎలా సంపాదించారండి? వీళ్ళు కాదా? వీళ్ళు ఎమ్మెల్యేలా? 16 సంవత్సరాల పదవుల్లో ఉన్నారు. ఏం చేశారు రాజమండ్రికి అని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనాతో పోయినా రాజమండ్రి 2 సంవత్సరాల్లో అద్భుతాలు చేశాం. ఇవాళ రాజమండ్రిలో ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 16 సంవత్సరాలు వాళ్ళ పదవుల్లో ఉండి ఒకటైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము ఇన్ని చేసామే, అసలు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతాం. పుష్కరాల పేరు చెప్పి 2,000 కోట్లు తెచ్చారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి ఓట్లు అడగాలంటే అర్హత మాకుంది, వాళ్ళకి అర్హత కూడా లేదు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తారని అడుగుతా ఉన్నా. పెన్షన్లు 1000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినప్పుడు 100 రూపాయలు కమిషన్లు తీసుకున్న వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రజలకు అందరికీ కూడా సంక్షేమంతో మేము ఇవాళ ప్రజల ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం తథ్యమని సందర్భంగా తెలియపరుస్తుంది. సిద్ధం సభలో ఇంతమంది జన సమూహం మధ్య మీరు చెప్పు చూపించారు, దేనికోసం చూపించారు? అదే నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఈ ఆదిరెడ్డి అప్పారావు ఎవడండి? ఒక ఆడపిల్లని బెదిరిస్తాడా? ఆడపిల్ల పైన ఈయన ప్రతాపమా? ఎవడండి అతను? ఆడపిల్ల మా కార్యకర్తలు, నేను ఇలా తప్పకుండా మా కార్యకర్తలు నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు అని చెప్తా ఉన్నాడు. లేదా ఒక పట్టు పట్టేస్తాడంట. ఏం పడతాడండి ఆడపిల్లని? అలా మాట్లాడచ్చా? యూజ్లెస్ ఫెలో అలా మాట్లాడచ్చా? ఇప్పుడు ఆయనకి ఒక కూతురు ఉంది కదా, ఒక ఆడపిల్లని పట్టుబట్టేస్తాడా? అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇవాళ ఆ సోదరి కూడా మా కల్లు గీత సామాజిక వర్గానికి చెందిన సోదరి, సెట్టిబలిజే సోదరి. మరి అలా మాట్లాడచ్చా? ఆయనకి ఎంత కండకవరం ఉందండి. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పాలా, మహిళలు బుద్ధి చెప్పాలా. ఉదయం ఏం చేశాడండి? ఇవాళ షాదీఖానా దగ్గర ముస్లింలకి ఇవాళ షాదీఖానా ఇస్తూ ఉంటే దాన్ని ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు కాదా? ఆదిరెడ్డి అప్పారావు అనుచరులు కాదా? ఆ కిలపర్తి సీను కానీ లేకపోతే ఇంకొకటి మాలే విజయలక్ష్మి కానీ వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ యొక్క వర్గంలో ఉన్న కార్యకర్తలు. వాళ్ళు జనాలను వేసుకుని వచ్చి ముస్లింలకి ఇవాళ షాదీఖానా ఇస్తూ ఉంటే సుమారుగా 1,500 గజాలు ఇచ్చి అక్కడే మీటింగ్లోనే ₹1 కోటి ఫండ్ రైజ్ చేశాం. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అడ్డుకున్న వ్యక్తి ఈ అప్పారావు
ముస్లింల యొక్క ద్రోహి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.